వ్యాపారవేత్త రామోజీరావు గారికి సంబంధించి సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చాలా ఖర్చు పెట్టింది. ప్రభుత్వం నిర్వహించడం ఏంటి అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అండ్ తాజాగా నిన్న మనం మాట్లాడుకున్నాం 4.5 కోట్లు రామోజీరావు గారి సంస్మరణ సభ నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి అని. అయితే తాజాగా ఈరోజు కొన్ని పత్రికల కథనాల ప్రకారం 4.5 కోట్లు కాదట, సభ నిర్వహణ కోసమే దగ్గర రౌండ్ ఫిగర్ 5 కోట్లు సభ నిర్వహణ కోసం. అండ్ ఈ ప్రచార కార్యక్రమాల కోసం 5 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే అఫీషియల్గానే 10 కోట్లు అని. ఇక్కడ మనం అఫీషియల్గానే ఎందుకంటున్నామంటే అన్అఫీషియల్గా కూడా ఉంటాయి. భోజనాల దగ్గర నుంచి మొదలు పెడితే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కులానికి సంబంధించిన నాయకులు ప్రైవేట్గా ఖర్చు పెట్టిండేది అట్లీస్ట్ 20 to 30% మినిమం ఉండేది. అది ఏడైనా ఉండేది. సో ఈ లెక్కన 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఈజీగా ఖర్చు అయి ఉంటుంది. ప్రచార కార్యక్రమాల కోసం 5 కోట్లు ఈజీగా ఉంటుంది. 1-2 పత్రికలకు, టీవీ ఛానళ్ళకి తప్ప అన్నిటికీ ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చారు, అన్ని టీవీ ఛానళ్ళకి యాడ్ ఇచ్చారు, చాలా మాధ్యమాలను ప్రచారం చేశారు. మినిమం అయి ఉంటుంది 5 కోట్లు. సో 10 కోట్ల రూపాయలు చేంజ్ ప్రభుత్వం అఫీషియల్గానే ఖర్చు పెట్టిందట. ఇంకా అన్అఫీషియల్గా అట్లీస్ట్ 20 to 30% మినిమం అయ్యి ఉంటుంది. అంటే ఇంత ప్రజాధనం, అందులో ఆ ప్రజాధనంలో నీ వాటా ఉంది, నా వాటా ఉంది. సో ఆయనకు సమాజానికి అసలు ఏ విధంగా ఆయనకు రిలేషన్ లింక్ ఉంది? ఏ విధంగా? ఒకవేళ కులానికి పెద్ద అనుకుంటే కులమోలు నిర్వహించుకోవాలి ఖర్చు పెట్టి. తెలుగుదేశం పార్టీకి పెద్ద అనుకుంటే ఆ పార్టీ వాళ్ళు నిర్వహించుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టి. చంద్రబాబు నాయుడు గారికి పెద్ద అనుకుంటే ఆ ఇంటి వాళ్ళు నిర్వహించుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టి. మీడియాకు పెద్ద అనుకుంటే మీడియా వాళ్ళు నిర్వహించుకోవాలి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి. మీ డబ్బులు, నా డబ్బులు, అంత ఖర్చు దేనికోసం? ఏమైనా ఏమంటారు అంత పెద్ద వాల్యూస్ సెట్ చేసి పెట్టారా? ఎవరో ఒక గుంపు చెప్పినంత మాత్రం వాల్యూస్ అయిపోతాయా? వాల్యూ అనేది ఏమంటారు యునైటెడ్గా సమాజానికి ఉండాలి, పార్టీలకు అతీతంగా. కంప్లీట్గా ఒక పార్టీ కోసమే కదా మొత్తం జర్నలిజం చేసింది, ఒక పార్టీ కోసం లేదా ఒక వ్యక్తి, ఒక కుటుంబాలకు వ్యతిరేకంగా. అంతకుమించి ఏముందని? ఏమన్నా ఉండనియండి. ప్రతి వ్యాపారవేత్త సంస్మరణ సభ ప్రభుత్వం నిర్వహించుకుంటూ పోతుందా? వరద బాధితులకు సహాయం చేయండి అని చెప్పి క్యూఆర్ కోడ్లు పెట్టుకొని బ్యాంక్ అకౌంట్లు రిలీజ్ చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆయనకైనా క్యూఆర్ కోడ్లు పెట్టి వచ్చిన దాంతో నిర్వహించేది ఉంటుంది. మరి నిజమే కదా? అప్పుడు క్యూఆర్ కోడ్లు పెట్టి అయ్యా సంస్మరణ సభ పెట్టాలి, ఏదైనా ఉంటే మీరు స్కాన్ చేసి పంపించండి, బ్యాంక్ అకౌంట్కి పంపించండి అని చెప్పి పెట్టేది ఉంది. ఇప్పుడు వరద బాధితులకైతే అదే పెడుతున్నారు కదా, అన్న క్యాంటీన్లకైతే అదే పెడుతున్నారు కదా. మరి దానికి మాత్రం ఎందుకు పెట్టలేదు? ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేదు. ఏం చేసుకుంటే ఏముంది? 4 అబద్ధాలు, 8 దుష్ప్రచారాలు, 12 అబండాలు, ఒక 16 బెదిరింపులతోటి జనాలందరినీ మాయ చేసేస్తే సరిపోతుంది. మాయ చేసే టీం ఉంది, ఆ టీం పై చేసి సాధిస్తుంది. పండగ చేసుకోండి. జనాలు వాళ్ళ జీవితాలు, వాళ్ళకి కావాల్సింది మొత్తం అంత కనుక దక్కకుండా పోతూ ఉన్నా వాళ్ళకి పెద్ద పట్టింపులుగానే ఏం లేదు. కానీ